హలో. అరే మామా, ఎన్ని గంటలకు రా? ఏడెడి తెచ్చారు? అబ్బా, బ్లాక్ డాగు వైట్ హౌస్నా? ఒరే మామా, ఆ పేరు చెప్తుంటేనే అబ్బా అబ్బా నోరు ఊరిపోతుందిరా. కొద్దిగా వేగంగా స్టార్ట్ చేయండి రా. మీ చెల్లెమ్మకి ఏదోటి నేను చెప్పొస్తాను లేరా, ఎలాగోలా కవర్ చేస్తానులే, అది మీకు ఎందుకు అది. సరే సరే, అలాగేరా, నేను చూసుకుంటాను రా. మీ చెల్లితో నేను చెప్తానులే, అవన్నీ మీకెందుకు. మీరు కొద్దిగా వేగంగా రెడీ అయ్యి ఫోన్ చేయండి. అదే నేను రెడీ అయిపోయాను, టీషర్ట్ వేసుకుని వచ్చిడివే. అబ్బా, ఇదైతే కొద్దిగా బాగుంటుందిరా టీషర్ట్ అయితే, ఆ షర్ట్తో ఉండలేము. సరే సరే, రెడీ అయిపోయినట్లు చేయండి. ఈలోపు మీ చెల్లిని కవర్ చేస్తాను నేను. ఓకే ఓకేరా, బాయ్ బాయ్. ఏమే వాళ్ళ ఆదివారం కదా, ఎక్కడికి బయలుదేరిపోతున్నారు? ఇంకా నేనే చెప్దాం అనుకుంటున్నానే. ఇలా రాజుగాడు ఉన్నాడు కదా, వాడిది పుట్టినరోజు ఈరోజు నైటు పార్టీ ఉంది రమ్మన్నాడు. ఇంకా నీతో చెప్పేసి అడిగేసి వెళ్దామని అనుకుంటున్నాను. అలాగే వెళ్ళేసి వచ్చేస్తాను, సరేనా? ఇదేంటి అనకుండా అనకుండా వెళ్ళిపోయింది? ఇది మొక్కవేళ కడితే నేను అసలు వెళ్ళలేను. ఏదో ఒకటి చేసి దీన్ని ఒప్పించి మెప్పించి ఏదో రకంగా బయటపడాలి. ఇప్పుడు అది ముఖం పెడితే నాకు అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది ఇంకా బయలుదేరలేదే ఏంటి? రే, చేశాడు రా, చేశాడు. నేనే చేశాను. ఏంటంటే ఏమి లేదురా, మంచి సర్ప్రైజే. నల్ల కుక్క అని తెల్ల ఇల్లురా. వచ్చే మరి ఇంక అడక్క, ఎంత బేగ అన్నట్టుంది. సరే, ఓకే. అవునండి, అదేంటి నల్ల కుక్క వైట్ ఇల్లు ఏంటి? అంటే రాజుగడది తెల్ల బిల్డింగ్ దగ్గర నల్ల కుక్క అంటే గొర్రెపోతే, నల్ల గొర్రెపోతు. ఎందుకంటే గొర్రెపోతురా అన్నాం అనుకో, తిన్నాక అందరూ వచ్చేస్తారు. అందుకనే మేము అలా పెట్టుకున్నాం అన్నమాట, దానికి పేరు. మళ్ళీ అందరూ వచ్చారు అనుకో, మాకు తిన్నాక ఉండదు మళ్ళీని, అంతే, కేవలేదు. ఏమండి, మరేమో పని చిరిగిపోద్ది, చెప్పే అయితే. నేను వస్తానండి. అరే ఏంట్రా ఇది? సరే, బయలుదేరు. ఇప్పుడు ఏమి చేయదు అమ్మా? ఇదేంటి సడన్గా ప్లేట్ ఎలా పెట్టింది? ఇప్పుడు దీన్ని ఆపడం ఎలాగా? ఇది వస్తే అంతా పని అయిపోయినట్టే. దీన్ని ఏదో రకంగా ఆపాలి. ఇక్కడ ఏం చెయ్యాలా? ఇలాంటప్పుడు ఐడియాలు వచ్చి చచ్చిపోవు. ఐడియా,
ఒరే మామ, ప్లాన్ అంతా కొంపైపోయిందిరా. మొత్తం అంతా ఏమంటే ఏం చెప్తానురా, మీ చెల్లెమ్మ వస్తానంటున్నది. మరి ఏం చేస్తాను, బయలుదేరమన్నాను, తీసుకొస్తున్నా. మనమే వచ్చి రేపు తన కోసమని మనం ప్లాన్ చేసాం. తనకు తెలియకుండా మనం అనుకున్నది అది తీసుకొని తెల్లవారు వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. మీ చెల్లెమ్మ మనలో చేసింది. మరి ఏం చేస్తాము మరి? సరే మరి తనకు ఇది లేదు, మరి ఇంక మనం ఎట్ చేస్తాం? అది కొందాం అనుకున్నాం, అది మరి వదిలేయడమే. మరి తను వచ్చినప్పుడు తను ఉంటుండగా ఎలా తీసుకుంటాం? సరేరా, సరే ఓకే. మళ్ళీ చెప్తానులే, ఉండు. అది బయలుదేరుతాను అన్నది ఇంకా తెలీదు మరి. సరే అయితే. సర్ప్రైజ్ అట. జ్యోతి, ఏమండి? ఇంకా బయలుదేరలేదా? అబ్బా, ఇందాక లేదో వస్తానన్నాను కానీ నాకు చాలా నీరసంగా ఉంది, ఇంట్లో బోల్డ్ పని ఉంది. సర్ప్రైజ్ నాకు తెలుసు. నువ్వు వస్తాను అన్నావని చెప్పి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా? హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఇద్దరముని అని చెప్పేసి ఎంత సంబరపడ్డానో. వెంటనే మళ్ళీ నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు ప్లేట్ ఇచ్చేస్తావు. సర్ప్రైజ్ నాకు తెలుసు. ఏమండి, ఒక్కసారికి వెళ్ళొచ్చేయండి ప్లీజ్. వెళ్ళి జ్యోతి, వస్తాను, ఇంటప్పుడు రావాలి. రాకుండా నువ్వు ఈ ఒక్కసారికి వెళ్ళొచ్చేయండి, మళ్ళీ సార్ నుంచి నేను వస్తాను, సరేనా? ఓకే. సరే. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే, చెప్పరా. నా దగ్గర మీ దగ్గర శతకోటి ఇయ్యుంటే మా దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. నేను మెప్పించి వెళ్తానన్నాను, మెప్పించాను. నువ్వే నన్ను వెళ్ళమంటున్నావు. ఫుల్ ఎంజాయ్ రాత్రి అంతానే. ఓకే, అట్లుంటది మనతో. జ్యోతి, వెళ్ళొస్తానమ్మా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మజా ఆయా.